ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు. ఈ నూతన దినంలో దేవుడు మనల్ని తన నూతనమైన వాత్సల్యంతో చక్కగా నడిపించునుగాక. రాత్రి అంతయు మనల్ని కాపాడిన దేవునికి వందనములు. దేవుడు ఈ దినము ద్వితీయోపదేశ కాండం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మన పట్ల ఆయనకున్నటువంటి శ్రద్ధ, ఆయనకున్నటువంటి ప్రేమ, ఇవన్నీ కూడా మనకు ఈ వాక్యంలో కనిపిస్తాయి. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 27వ వచనము. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండి బాహువులు నీ క్రింద నుండును. ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయుము అనెను. ఈ మాటలు చాలా జాగ్రత్తగా మనము గమనిస్తే దేవుడు మనకు నివాస స్థలమై ఉన్నాడు. ఆయన యొక్క బాహువులు నీ క్రింద ఉంటాయి. అంటే ఆయన బాహువులు మనల్ని మోస్తూ ఉంటాయన్నమాట. మనం ఎక్కడ నడుస్తున్నా మనం ఆయన చేతుల మీద నడుస్తున్నాం అన్నమాట. మనం ఎక్కడ పడుతున్నా ఆయన చేతుల మీద పడుతున్నాం అన్నమాట. మనము ఎంత ఎత్తుకు పోయి అక్కడి నుంచి ఒకవేళ మరి సమస్తం కోల్పోయిన స్థితిలో ఉన్నా ఆయన చేతులలోనే పడుతున్నాం. ఈ విషయాన్ని దావీదు కూడా గుర్తించాడు. అందుకే అతడు ఎప్పుడు కూడా దేవునికే స్తుతులు చెల్లించేవాడు. ఎందుకంటే నువ్వు నాతో ఉన్నావు, నేను నీకోసం కనిపెట్టుకొని ఉన్నాను. ఎందుకంటే నువ్వు నాకు ఎప్పుడు కూడా మేలే చేస్తావు, నా గురించి నీకు బాగా తెలుసు అని దావీదు అన్నట్లే మనం కూడా ఈనాడు ఆయన యొక్క గొప్ప ప్రేమను జ్ఞాపకం చేసుకుంటే మనం ఎల్లప్పుడూ కూడా ఆయన హస్తంలోనే ఉన్నాము. ఆయన బాహువులు బలమైన బాహువులు. ఆయన తన బాహువుల మీద మనల్ని ఎత్తుకొని నడుస్తూ ఉన్నాడు. ఈ విషయాన్ని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో అది మనకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ఇంకొక విషయం ఏమంటే ఆయన ఏమంటున్నాడంటే ఆయన నీ ఎదుట నుండి శత్రువును వెళ్ళగొట్టి నశింపజేయమనెను. ఎంత ఆశ్చర్యము, ఎంత అద్భుతమైనటువంటి వచనం ఇది. చూసారా, ఆయన మన శత్రువును ముందుగానే ఆయన వెళ్ళగొట్టి ఉంటాడంట. కానీ ఆయన ఏమంటాడు, మనతో పోయి వెళ్ళగొట్టు అంటాడు, పోయి నశింపజేయి అంటాడు, పోయి యుద్ధం చేయి అంటాడు. ఇదిగో నేను ఆల్రెడీ మీకు ఫలానా దేశాన్ని ఇచ్చాను, ఫలానా ల్యాండ్ ఇచ్చేసాను, మీరు వెళ్ళి స్వాధీనపరచుకోండి అని చెప్తాడు. అంటే హీ ఆల్రెడీ వన్ ద రేస్, లేకపోతే హీ ఆల్రెడీ వన్ ద వార్. మన బ్యాటిల్ ఏదైతే ఉందో, మన పోరాటం ఏదైతే ఉందో అది ఆల్రెడీ ఆయన గెలిచేశాడు. ఆయన గెలిచిన తర్వాత ఆయన ఏమంటున్నాడంటే మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి గెలుచుకోండి, మీరు వెళ్ళి దాన్ని నశింపజేయండి, శత్రువును నశింపజేయండి, మీరు వెళ్ళి మీకు కావలసిన దాన్ని స్వాధీనం చేసుకోండి. ఈ విధంగా ఆయన ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. మనం చాలాసార్లు ఆయన చేసే యుద్ధాలు కూడా చూసినట్లయితే మీరు అసలు మీ పక్షంగా నేను యుద్ధం చేస్తాను, కానీ మీరు యుద్ధభూమికి వెళ్ళాలి అంటాడు. యెహోషాపాతు కూడా అతను ఎంతగానో దుఃఖంతో ప్రార్థన చేసి, ప్రభా ఇంకా నాకేం దిక్కు తెలియడం లేదు, నాకెవరు లేరు, నాకు నీవు తప్ప దిక్కు లేదు అని ప్రార్థన చేసినప్పుడు ఆయన ఏమన్నాడు, మీరు వెళ్ళండి, మీరు ముందుగా వెళ్ళండి యుద్ధభూమికి, కానీ యుద్ధము నేనే చేస్తాను అని చెప్పాడు కదా. అదేవిధంగా ఆయన చేశాడు కదా, ఆయన చేసి గెలిచాడు కదా. వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ అందరూ శవాలు గుట్టలు గుట్టలుగా పడి ఉన్నాయి. వీళ్ళు వెళ్ళేసరికి అక్కడంతా యుద్ధం జరిగిపోయింది, అంతా అయిపోయింది, సమస్తం అయిపోయింది. ఇదంతా ఎందుకు మనం తెలుసుకోవాలి అంటే దేవుని యొక్క ప్రేమ ఎంత గొప్పది. మన పేరెంట్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మన తండ్రిని మనం జ్ఞాపకం చేసుకుంటే, చాలామంది తండ్రులను చూస్తుంటాం, చిన్నపిల్లల్ని ఎత్తుకున్నప్పుడు వాళ్ళు ఇలా ఎగరేస్తూ ఉంటారు కదా, బిడ్డల్ని ఎగరేస్తూ ఉన్నప్పుడు ఆ పిల్లలు సంతోషంగా కేరింతలు కొడుతూ గట్టిగట్టిగా కేకలు వేస్తూ ఉంటారు. అయితే అక్కడ వాళ్ళకి చిన్న బిడ్డకి తెలియని విషయం ఏమంటే మేము కింద పడము, ఎందుకంటే తండ్రి చేతుల్లోకే మనం పడతాము. అది ఆ ఒక ఇమేజ్ని మనం జ్ఞాపకం ఉంచుకున్నట్లయితే మన ఏ పరిస్థితినైనా కూడా, ఎంత భయంకరమైన పరిస్థితిలో మనం ఉన్నా కూడా మనము భయపడకుండా దాన్ని మనం ఎదుర్కోగలుగుతాము, మనం ఎదుర్కొంటాము అన్న నమ్మకం, విశ్వాసం మనం కలిగి ఉంటే దేన్నైనా కూడా మనం ఎదుర్కొంటాం. మనము ఎంతో దుఃఖభరితమైన రాత్రులు గడిపి ఉండవచ్చు. మనము మన పోరాటం అంతా అయిపోయిన తర్వాత వెనుదిరిగి చూసుకుంటే చాలాసార్లు ఆశ్చర్యంగా అనిపిస్తుంది.
ఇది ఎలా జరిగింది అసలు? అసలు ఇది ఎలా సాధ్యమైంది? నేనేనా ఇది చేయగలిగానా అని అనుకుంటూ ఉంటాం కదా. ఇదంతా ఎలా జరిగింది అంటే దేవుడు మనకంటే ముందుగా వెళ్ళి చేసేసాడు. కాబట్టే మనము ఆ విధమైన గొప్ప విజయాన్ని పొందుకున్నాము. మరి మనము ఆ విషయాన్ని ఎప్పుడైతే గుర్తు చేసుకొని మనము తప్పకుండా వాటిని అంగీకరించినట్లయితే, వాటిని తెలుసుకున్నట్లయితే, మనము విశ్వాసం కలిగి ముందుకు సాగినట్లయితే మనము తప్పకుండా విజయం పొందుకుంటాము. మన పోరాటం పూర్తయిన తర్వాత మనం వేసిన ప్రతి అడుగు వెనక కూడా, ప్రతి అడుగు కూడా మనము ఆయన కృపతోనే వేశాము అని మనము గుర్తించవచ్చు. మనము ప్రతి పోరాటము, ఎన్ని పోరాటాలు మనం పోరాడామో అవన్నీ కూడా దేవుని చేతులు మనల్ని పట్టుకొని ఉండడం వల్లనే వాటిని మనము జయించుకోగలిగాము. కానీ మనకు తెలియకపోవచ్చు, మనకు ఆ చేతుల స్పర్శ తెలిసి ఉండకపోవచ్చు. కానీ ఆ దినము ఇశ్రాయేలీయులను మోసినటువంటి ఆ చేతులే ఈ దినం కూడా మనల్ని మోస్తూ ఉన్నాయి. ఈ దినం ముందు కూడా ఇంకా రాబోయే దినాల్లో కూడా మోస్తాయి. ఆ విషయాన్ని గుర్తుంచుకొని ఆయన యొక్క నమ్మకత్వం పట్ల మనం విశ్వాసం ఉంచి ముందుకు విశ్వాసంలో నడుద్దాం. దేవుడు మనకు తోడై ఉండి మన ఆలోచనలన్నీ కూడా సఫలం చేసి కృపతో నడిపించునుగాక. పరిశుద్ధమైన దేవ, సర్వోన్నతుడ, ఈ దినము తండ్రి, మేము నీ యొక్క విశ్వాస్యతను బట్టి నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా, మరి నీవెంత గొప్ప దేవుడు అంటే మాకంటే ముందుగా నువ్వు వెళ్ళి, మాకంటే ముందుగా మా పోరాటాలన్నీ కూడా పోరాడి, మా శత్రువుని ముందుగానే వెళ్ళగొట్టి వాటిని మీరు వెళ్ళి నశింపజేయండి అని మాకు ముందుగానే సమస్తం గెలిచి మాకు చూపిస్తూ ఉన్నారు. దేవా, నీకు వందనం చెల్లించుకుంటున్నాం. మేము నేను స్తుతించి ఘనపరిచి, యెహోషాపాతు ఏ విధంగా అయితే యుద్ధభూమికి వెళ్ళమని ప్రభువు చెప్పినప్పుడు మరి అందరూ కూడా యుద్ధభూమికి వెళ్ళారు. కానీ వాళ్ళు ఒట్టిగా వెళ్ళకుండా స్తుతులతో వెళ్ళారు, స్తుతిస్తూ వెళ్ళారు, సంతోషంగా వెళ్ళారు, స్తుతిస్తూ విశ్వాసంతో వెళ్ళారు. అక్కడికి వెళ్ళేటప్పటికే అక్కడ కంప్లీట్గా యుద్ధము గెలిచేశారు. మరి అలాంటి గొప్ప దేవుడు నీవు మాకంటే ముందుగా వెళ్ళి మా యొక్క పోరాటం అంతటిని కూడా గెలిచిన దేవుడు కాబట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ మమ్మల్ని ఇంతవరకు కాచి రక్షించిన దేవుడు. రాత్రి అంతయు కూడా తండ్రి, గత రాత్రి అంతా కూడా మీరు మాకు తోడుగా ఉండి ఈ ఉదయకాలమున సజీవులుగా మమ్మల్ని ఉంచినందుకు నీకు వందనములు. ఈ దినమంతా మా పనులలో మాకు తోడై ఉండండి తండ్రి. ఎవరు ఎలాంటి పోరాటాలు పోరాడుతున్నారో ఆ పోరాటాలను మీరు ముందుగానే గెలిచారని విశ్వాసంతో ముందుకు సాగడానికి సహాయం చేయండి. మీరు వెళ్ళి గెలవండి, మీరు వెళ్ళి నశింపజేయండి అని చెప్తున్నారు. మేము అవును ప్రభా, మేము వెళ్ళాలి, తప్పకుండా మేము అందులో పాల్గొనాలి, ఆ యుద్ధంలో మేమైతే పాల్గొనాలి, యుద్ధ భూమికి అయితే తప్పకుండా వెళ్ళాలి ప్రభా. మరి మీరు మాతో ఉన్నారు, మాతో కూడా వస్తూ ఉన్నారు, మాతో కూడా నడుస్తూ ఉన్నారు. మీ చేయి మమ్మల్ని పట్టుకొని నడిపిస్తున్నది తండ్రి. మేము ఎక్కడ కృంగిపోయినా మీ చేతులలోనే ఉంటున్నాం, ఎక్కడ పడిపోయినా నీ చేతులలో ఉంటున్నాం తండ్రి. ఆ విషయాన్ని మేము గుర్తించి నమ్మకంతో విశ్వాసంతో మేము ముందుకు సాగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. ఇది మేము ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి. నిరుద్యోగ సమస్య తీర్చేయండి. ఎవరికి ఏ సమస్య ఉన్నా కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం నాయన. మా తండ్రి దేవా, మీరు ఎంతో గొప్ప దేవుడు, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి నడిపించే దేవుడు. మా తండ్రి, ప్రతి ఒక్కరి జీవితంలో మీరు అద్భుతాలు చేయండి తండ్రి. నాయన నీ కృప ప్రతి ఒక్కరిపైన మెండుగా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం నాయన. మా తండ్రి దేవా, మరి ఎవరైతే నూతన కార్యములు ప్రారంభిస్తున్నారో వారికి అందరికీ తప్పకుండా మేలును అనుగ్రహించి చక్కగా అవన్నీ కూడా జరగడానికి సహాయం చేయండి ప్రభా. వివాహ ప్రయత్నం సఫలం చేయండి. సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డను తప్పకుండా దర్శించి వారికి చక్కటి సంతానం అనుగ్రహించండి మా దేవా ప్రభా. ఈ దినము ఎంతమంది అయితే నాయన అనేక అప్పుల సమస్యతో, ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారో వారందరి సమస్యలు కూడా తీర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థత అనుగ్రహించండి, శీఘ్రంగా అనుగ్రహించండి. ఎంతోమంది అనేక రకాల సమస్యలతో ఉన్నారు, అనేక మంది క్రిటికల్ కండిషన్స్లో ఉంటున్నారు. దయ ఉంచి వారిని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం ప్రభా.
మా తండ్రి దేవా, మరి మీరు వారిని కరుణించండి, దర్శించండి. మీ గాయపడిన హస్తం చేత ముట్టి స్వస్థపరచమని వేడుకొంచున్నాం. కుటుంబ సభ్యులు ఎంతో ఆందోళన చెందుతుంటుండగా వారికి మీ సహాయం అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. మా దేవా ప్రభా, ఎవరైతే తండ్రి మీ అందు విశ్వాసంతోనైనా ప్రార్థిస్తూ అడుగుతున్నారో వారికి అందరికీ తప్పకుండా స్వస్థత అనుగ్రహించమని వేడుకొంచున్నాము. మా ప్రభా, కుటుంబాలలో శాంతి సమాధానం అనుగ్రహించండి ప్రభా. ఎక్కడ కూడా కలతలు లేకుండా కాపాడమని వేడుకొంచున్నాం. మా తండ్రి దేవా, మరి రక్షణ లేని ప్రతి ఒక్కరిని కూడా రక్షించండి. వారి హృదయాలను మీరు తాకండి, వారి మనోనేత్రాలను వెలిగించమని ప్రార్థిస్తున్నాం. గ్రహింపు శక్తిని వారికి అనుగ్రహించండి. గ్రహించగల హృదయాన్ని అనుగ్రహించండి. నీ సిలువ విలువను తెలుసుకునే కృపను దయచేయండి. ఎంతోమంది ప్రభా వ్యసనాలకు గురై నీకు దూరంగా ఉన్నారు. వారిని కూడా మీరు ఆదరించి తండ్రి త్వరగానైనా వారు నీ వైపునకు తిరిగినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి దేవా, ఎంతోమంది మరి ఎన్నో సమస్యలు గుండా వెళ్తున్నారు. అన్యాయాలకు గురైనటువంటి వారు న్యాయం కొరకు పోరాడుతూ ఉన్నారు. వారి పోరాటాన్ని కూడా మీరు చూస్తున్నారు. న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఈ లోకంలో న్యాయం జరగదు తండ్రి, మీరైతేనే సమస్తము న్యాయం జరిగించే న్యాయాధిపతి అయిన దేవుడు అంటున్నావు నాయన. ప్రభానైనా మరి సేవకులను అందరినీ ఆశ్రయించి వారందరి సేవను మీరు అధికంగా మరి నడిపించండి, చక్కగా నడిపించండి. మీ సన్నిధి కాంతి ప్రతి ఒక్కరిపైన ఉదయింపజేయమని వేడుకొంచున్నాము ప్రభా. దుఃఖిస్తున్న వాళ్ళను, మరణిస్తున్న వాళ్ళను, కృంగుదలలో ఉన్నటువంటి వాళ్ళను, ఒంటరి తల్లులను, ఒంటరి మహిళలను, నిరాశ్రయులు, నిస్సహాయాలుగా ఉన్నటువంటి వాళ్ళను ప్రభా, వారందరినీ కూడా కనుకరించి వారికి అందరికీ తగిన సహాయం అనుగ్రహించమని వేడుకొంచున్నాం. చదువుకుంటున్న బిడ్డను దీవించండి. వారు చక్కగా చదువుకోవడానికి సహాయం చేయండి. నీ అందు భయభక్తులతో వారు దూరంగా ఉన్నా కూడా నేను తెలుసుకొని నీ ఉన్నావు దగ్గర అని ఒక గొప్ప విశ్వాసంతో నీపైన ఆధారపడి చక్కగా చదువుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, ప్రపంచమంతటా శాంతి సమాధానంలో అనుగ్రహించండి. ముఖ్యంగా మరీ యుద్ధం మళ్ళీ జరుగుతూ ఉందని వింటున్నాం ప్రభా, న్యూస్ వింటున్నాం తండ్రి. ప్రభా, కనికరించండి, పరిస్థితులను బాగు చేయండి, సమాధానంను కుమ్మరించండి. దేవా, ఇజ్రాయెల్ దేశంను జ్ఞాపకం చేసుకొని ఎల్లప్పుడూ తోడుగా ఉండండి ప్రభా. సమస్తం నీ ఆధీనంలో ఉంచుకున్నందుకే వందనములు. యెరూషలేమును దీవించి వారి నగరులలో క్షేమము, వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మా దేశంను దీవించండి. మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించి ప్రతి ఒక్కరూ నేను తెలుసుకునేలాగా సహాయం చేయండి. అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయండి. అన్యాయంగా అక్రమంగా నిందలకు గురవుతున్న వారు, హింసించబడుతున్న వారు ప్రభా, మరి చెరసాల పాలైనటువంటి వాళ్ళను దయతో కనికరించి కాపాడమని వేడుకొంచున్నాము మా ప్రభా తండ్రి. అనేక మంది సేవకులపైన, క్రైస్తవులపైన హింసలు, దాడులు జరుగుతున్నాయి నాయన. ప్రభా, మీరు దయచేసి కంట్రోల్ చేయమని, అరికట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మేము కూడా ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనగలిగే ఆ గొప్ప కృప, అపవాదిని ఎదిరించగలిగిన శక్తిని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, ఇంకా మా ప్రార్థనలు కోరుతున్న ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ ప్రార్థనలో ఎవరెవరైతే ఏకీభవిస్తున్నారో వారిని కూడా దీవించి, ఎవరికి ఎలాంటి అవసరతలు ఉన్నా వాటిని తీర్చి సంపూర్ణంగా అయినా వాళ్ళకి కావలసిన నెమ్మదిని, కావలసిన సహాయంను అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతయు మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీ వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.